దైవజనులు బెన్నీ గారు మా అంకుల్ గారు వారు వీరు చాలా మంచి స్నేహితులు అని విన్నాను. 1-2 సార్లు కలిశాను కూడా ఇంతకుముందు. సో అటువంటి సీనియర్ పాస్టర్స్తో, సీనియర్ దైవజనులతో కలిసి పంచుకోవటం, నా మనసులో ఉన్నటువంటి విషయాలను కూడా వారి సేవా ఫలంలో నేను భాగస్తుని అవటం చాలా సంతోషంగా ఉంది. అయితే ఈరోజు సాయంకాలం చెప్పే విషయాలు మీకేవి కొత్తవిగా ఏమీ ఉండవు. మర్మరాలు ఏమీ తీసుకొని రాలేదు. నేను మామూలుగా దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలను మీలో ఒకటిగా మీరు నేర్పితే నిలబడినటువంటి మీ ఏమంటారు మనస్ఫూర్తిగా ఉన్నది ఉన్నట్లుగా నేను మీ ముందు చెబుతున్నాను. ఏమనంటే, ఒక లెక్కల మాస్టరు పిలిచి 2 అక్కం చెప్పమంటే 2 అక్కం నేర్పిస్తే కుర్రాడు నేర్చుకున్న తర్వాత ఆ క్లాస్ ముందు నిలబెట్టి 2 అక్కం చెప్పరా అంటే వాడు 2 అక్కం చెప్తాడు. చెప్పినప్పుడు అందరూ చప్పట్లు కొడతారు, అభినందిస్తారు. అలాగే మీలో చాలామంది నాకంటే పెద్దవారు సంఘంలోనూ అలాగే పరిచర్యలోనూ మీకున్నంత ఎక్స్పీరియన్స్ నా వయసు ఉండదు. అయినప్పటికీ మీరు కూర్చుని అక్కడ ఉన్నారు అని అంటే నేను చెప్పేదంతా కరెక్ట్ అని, మీకేమీ రాదని, అలాంటి ఉద్దేశంతో నేను ఇక్కడికి నిలబడలేను. మీరు చెప్పి నేర్పించగా నిలబడి వల్లె వేస్తున్నాను అంతే. అంత మాత్రమే క్రైస్తవ సంఘం, సార్వత్రిక క్రైస్తవ సంఘం నేర్పించినటువంటి పాఠాలు, నేర్పించినటువంటి దేవుని వాక్యంలో తెలుసుకోవాల్సినటువంటి నిధులను మీరు నేర్పించగా నేను తిరిగి మీ ముందు వల్లె వేస్తున్నాను అన్న విషయాన్ని దయచేసి గుర్తుంచుకోండి. అది మనస్ఫూర్తిగా ఆ హృదయంతోనే మీ ముందుకు నేను వస్తున్నాను. ఇక